జహీరాబాద్ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందిన అభ్యర్థిగా 16వ వార్డు నుండి కొత్త కాపు శిరీష ఎన్నికయ్యారు. ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ అన్ని రంగాల్లో ముందుంటామని, ప్రజలకు అవసరం వచ్చే పనులు ఎల్లప్పుడూ చేస్తామని అన్నారు. డిస్ట్రిక్ట్ స్టాఫ్ రిపోర్టర్ మహమ్మద్ చాంద్ పాషా. ఈరోజు నేను జహీరాబాద్లో ఉన్నాను. డిప్టీ మన చైర్మన్ దగ్గర మేడం తోటి కనుక్కుందాము, ప్రజలకు సేవ చేస్తానని చెప్తున్నారు మేడం గారు. వాస్తవమా కాదా, నిజమా లేదా? కొన్ని ఆరోపణలు వచ్చినాయి. అంటే ఆమె కౌన్సిలర్గా పోటీ చేసినప్పుడు కొన్ని ఆరోపణలు వచ్చినాయి. క్యారెక్టర్ బాగలేదని మాకు తెలిసింది. అందుకే ఈరోజు నేను జహీరాబాద్ మేడం దగ్గరనే ఉన్నాను. మరి మేడం గారు నిజం చెప్తున్నారా, కరెక్ట్గా చెప్తున్నారా, వాళ్ళ నోటితోటి ఇందాము. మంచి చేస్తే మంచి పేరే వస్తుంది. కానీ ఈరోజు ఇప్పుడు ఇగో నేను మేడం దగ్గరనే ఉన్నాను, జహీరాబాద్లో ఉన్నాను. నేను డిస్ట్రిక్ట్ స్టాఫ్ రిపోర్టర్ మహమ్మద్ చాంద్ పాషా. ఎక్కడ న్యాయం ఉంటే నేను అక్కడ సపోర్ట్ చేస్తాను. ఈ తెలంగాణ స్టేట్లో ప్రతి ఒక్క ప్రజలకు తెలుసు, ప్రతి ఒక్క పొలిటికల్ పార్టీ లీడర్లకు తెలుసు. ఉన్న వాస్తవాలు పెడతాను. నేను ఎవరికి కూడా భయపడటోని కాదు. ఒకవేళ కౌన్సిలర్ కానీ, ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, చీఫ్ మినిస్టర్ కానీ, ప్రధానమంత్రి అయినా సరే తప్పు చేస్తే ఎవరికి వదిలిపెట్టే సమస్యనే లేదు. ఆల్రెడీగా నా మీద 4 కేసులు ఉన్నాయి. నేను ఎవరికి భయపడను. ఎవరు కరెక్ట్ ప్రజలకు సేవలు చేస్తారో వాళ్ళ అండగా ఉంటాను. నేను వాళ్ళకు సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే చాలామంది పేదవాళ్లకు మోసం చేసే వాళ్ళు ఉన్నారు. కానీ వాస్తవమే ఈ మేడం గారు ఇప్పుడు నాకు మాట్లాడారు. ప్రజల గురించి నేను సేవలు చేస్తాను, ప్రజల గురించి ఈ రాజకీయంలో వచ్చాను అని చెప్తున్నారు మేడం. మేడం గారు ఫస్ట్ ఏమన్నారు, వికలాంగులకు హెల్ప్ చేస్తున్నారు, అనాథ పిల్లలు తల్లి తండ్రి లేని వాళ్ళకు కూడా హెల్ప్ చేస్తున్నారు. కొంతమంది పాపం నానా అవస్థలు పడుతున్నారు, నానా బాధలు పడుతున్నారు. ఆడపిల్లలకు మ్యారేజ్ చేయలేకపోతున్నారు, తల్లిదండ్రులు ఊరేసుకుంటున్నారు. అటువంటి అమ్మాయిలకు కూడా మ్యారేజ్ చేపిస్తానని చెప్తున్నావు. ఇది సంతోషం. ఎందుకంటే దేవుడు ఒక మనసులో వేసిండు. వాస్తవం మేడం గారు, మీరు చెప్పింది కూడా వాస్తవమే. మంచి గుణం ఉంది, మంచి నిర్ణయం తీసుకున్నారు మీరు. ఇట్లనే ఉండాలి, ప్రజలకు సేవ చేస్తుండాలి. ప్రజలు సేవలతోటే మంచి పేరు తెచ్చుకుంటారు. ఎవరి ఆశీర్వాదంతోటి, ఎవరి నోటితోటి ఏం మాట్లాడితే తెలియదు. వాస్తవం కిరణ్ మేడం, ఒక్కసారి మీ పేరు చెప్పండి మేడం. నా పేరు కొత్త కాపు శిరీషారెడ్డి. మనం మాణిక్ప్రభు స్ట్రీట్ వార్డ్ నెంబర్ 16 నుంచి కౌన్సిలర్ ఎన్నికైనాము. ఇప్పుడు మున్సిపాలిటీ చైర్పర్సన్ ఉన్నాం. మనం ఇప్పుడు అందరికీ సహాయ సహకారాలు అందించాలనే ఉద్దేశంతోనే వస్తున్నాం. మనము మన ఏరియాలో వార్డ్ నెంబర్ 16లో మీరు వెళ్ళి ఒక్కసారి అడగొచ్చు, కొత్త కాపు శిరీషారెడ్డి ఎట్లాంటి మనిషి ఏంటిది అనేది. మీరు ఒక్కసారి ఇంటింటికి వెళ్ళి గడప గడపకి వెళ్ళినా ఏ ఒక్క అక్క చెల్లెలకు అడిగినా నా గురించి చెప్తారు మీకు. నేను ఎట్లాంటి మనిషిని, ఏంటిది అనేది, నేను ఏం చేసినా, ఏం సేవలు ఉంటాయి మనకు, మన మంచితనం ఏంటిది అనేది అందరికీ అర్థమవుతుంది. మీరు వెళ్ళి ధైర్యం కూడా కావాలంటే అడగొచ్చు కూడా, ప్రతి ఒక్కరైనా కూడా డైరెక్ట్ అడగొచ్చు వెళ్ళి. మేడం మాట తప్పరు కదా మేడం, మాట తప్పరు కదా మేడం. మాట మనం తప్పం సార్. సార్ మీరు చెప్పండి మేడం గురించి. మేడం కరెక్ట్గా చెప్తుర్రా? మేడం గారు చాలా కరెక్ట్గా చెప్తారు. ఇప్పుడనే కాదు, ఎప్పుడైనా మేము ఈ సేవ ఈ పదవిలా కాకముందే మేము సేవాభావం అది. ఇప్పుడైనా ఈ పదవి వచ్చినాక డబ్బు దోచుడు, మాకు డబ్బు అవసరం లేదు. మాకు సేవ కావాలి, పేరు కావాలి. మీరు అబద్ధాలు చెప్తారేమో మేడం, సపోర్ట్ చేస్తారో లేదో? మేడం 100% సపోర్ట్ చేస్తారు. 100% చేస్తారా? మెంబర్స్ అందరు సపోర్ట్ ఉన్నారు సార్. నా ఒక్కదాని దగ్గర సార్, నేను ఒక్కదాన్ని ముందుకు రాలేను. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిసి నేను ముందుకు తీసుకొచ్చాను. వాళ్ళ సపోర్ట్తోనే ఎంత ముందుకు. మేడం గారు నమస్తే, నేను డిస్ట్రిక్ట్ స్టాఫ్ రిపోర్టర్ మహమ్మద్ చాంద్ పాషాని. మీ పేరు చెప్పండి. అండి, నా పేరు కొత్త కాపు శిరీషారెడ్డి. మాది మాణిక్ప్రభు వీధి, మాది వార్డ్ నెంబర్ 16. మేము ఇక్కడ కౌన్సిలర్గా నిల్చున్నాం అనమాట. ఉంగరం గుర్తుకు స్వతంత్ర అభ్యర్థిగా నిల్చున్నాము. కాబట్టి ప్రజలందరూ నేను ఎక్కడికి పార్టీ వాళ్ళకు సమాధానం బుద్ధి చెప్పారు. మీరు వాస్తవమే బుద్ధి చెప్పారు. ఎందుకంటే పార్టీ వాళ్ళు చాలామంది మోసాలు చేశారు పేదవాళ్ళకు. కానీ మీరు ఏ పార్టీకి సంబంధం లేనిది మీరు గెలిచారంటే చాలా గొప్పతనం. అది దేవుని దయ, దేవుని ఆశీర్వాదంతో మీరు గెలిచారు. ఇప్పుడు గెలిచినాక మీరు ఏం చేయదలుచుకుంటున్నారు మేడం గారు? మనం ముందు నుంచే కొన్ని సేవలు చేస్తున్నామండి. ఖచ్చితంగా ఇప్పుడు అన్నీ కూడా మేము చేయాలనుకున్నాం. మా వార్డుకు మాత్రమే చేయాలని వచ్చినాం కౌన్సిలర్గా.
కానీ భగవంతుడు ఇచ్చిన దయతోని అందరి దయతోని మాత్రం ఇప్పుడు మంచిగా మనం మున్సిపల్ చైర్పర్సన్గా ఉన్నాము. కాబట్టి మన వార్డులో మాత్రం మేము చాలా అభివృద్ధి చేసేవి చాలా ఉన్నాయండి. ఇంతకుముందు నుంచి చాలా ఉన్నాయి. రోడ్లు లేవు, మనకి డ్రైనేజ్ కాలువలు, కరెంట్కి సంబంధించినవి. వాళ్ళ ఇంటికి మేము క్యాన్వసింగ్కి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు చెప్పిన విషయం ఏంటిదంటే, అమ్మ మాకు రోడ్లు లేవు సరిగ్గా, మాకు కరెంటు సరిగా ఉండట్లేదమ్మా, కరెంటు మాకు ఇంకా ఫ్రీ అవ్వలేదమ్మా, మాకు బియ్యం సరిగా రావట్లేదమ్మా, పింఛన్లు సరిగా రావట్లేదమ్మా. వికలాంగులు చాలామంది కూడా చెప్పారనమాట, మాకు పింఛన్ సరిగా వస్తలేదు, ఏం వస్తలేదు అన్నట్టు క్యాన్వసింగ్కి వెళ్ళిన ప్రతి ఒక్కరు చెప్పారనమాట ఇంట్లో. అవన్నీ మేము దృష్టిలో పెట్టుకున్నాము. దృష్టిలో పెట్టుకొని అన్నీ చేయాలనే ఉద్దేశంతోనే వార్డు మెంబర్గా నిల్చున్నాము. భగవంతుని దయతోని, ప్రజల దయతోని వార్డులో గెలిచాము కూడా. గెలిచిన తర్వాత ఇది ఇక భగవంతుడు ఇచ్చిన అవకాశం అనమాట మనకు. చైర్పర్సన్గా, వైస్ చైర్పర్సన్గా భగవంతుడు ఇచ్చిన అదృష్టం అది మనకు. కాబట్టి మన వార్డుకు కాకుండా జైరాబాద్లో ప్రతి ఒక్క వార్డుకి కూడా అన్ని సహాయాలు చేయాలనే ఉద్దేశంతోనే మనం ఉన్నాము. అంటే జైరాబాద్ టౌనా? జైరాబాద్ టౌన్. అంటే ఇప్పుడు మీ ఏరియా కాకపోతే వేరే ఏరియాలో హెల్ప్ చేయరా పేదవాళ్ళకు? చేయాలి, ఖచ్చితంగా చేయమని. ఎసొండోళ్ళకి చేస్తారు మీరు ఒకసారి పేదవాళ్ళకు? మనం ఏమీ లేని వాళ్ళకి చేస్తే మనం చాలా గుర్తు పెట్టుకుంటారు వాళ్ళు. అన్నీ ఉన్న వాళ్ళకి చేసినా ఇదే కదా అన్న దాంట్లో ఉంటారనమాట వాళ్ళు. గురిటి వాళ్ళకు, వృత్తి వాళ్ళకు, కొంచెం ఇల్లు లేని వాళ్ళకు, అట్లాంటి వాళ్ళకు మనం ఏమైనా హెల్ప్ చేస్తే వాళ్ళు జీవితాంతం గుర్తు పెట్టుకుంటారు వాళ్ళు. అట్లాంటి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో మాకు ఉంది, ఖచ్చితంగా చేయాలని. చేస్తాం కూడా, మాట ఇస్తున్నాము. మాట తప్పేవాళ్ళైతే కాదు. ఇప్పుడు మాట ఇచ్చి పేదవాళ్ళకి హెల్ప్ చేస్తారంటే ఏం హెల్ప్ చేస్తారు? ఎటువంటి పేదవాళ్ళకి చేస్తారు? అనాథ పిల్లలకు. అనాథ పిల్లలకి ఏం చేస్తారు? అనాథ పిల్లలను, వాళ్ళని చిన్న పిల్లలను పాపం చదువుకోలేని స్థితిలో ఉంటారు వాళ్ళు. ఖచ్చితంగా వాళ్ళని స్కూల్లో జాయిన్ చేయించడము. అట్లాంటి వాళ్ళకి ఏది అవసరం అయితే, కొంతమంది బుక్స్ లేకుండా ఉంటారు పిల్లలు, బుక్స్, డ్రెస్, యూనిఫామ్స్ అట్లాంటివి కూడా. వాళ్ళకి ఏది అవసరం ఉంటే వాళ్ళు వచ్చి మమ్మల్ని డైరెక్ట్ కూడా అడగొచ్చు అని నేను ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నా. మాతోనైనంత మేము కంపల్సరీగా హెల్ప్ చేయాలి. మీ ఏరియా తెలుగది, వేరే ఏరియా వాళ్ళు ఉంటారు, పర్వాలేదు సార్. ఏ ఏరియా వాళ్ళైనా కూడా మనం చేసే ఉద్దేశం అంటే తల్లిదండ్రి లేని వాళ్ళకు, అనాథ పిల్లలకు మీరు సాయం చేస్తానని మాటిస్తున్నారు మేడం. మాట తప్పరు కదా మేడం? ఇంకొకటి విషయం మేడం, వికలాంగులు కాళ్ళు చేతులు ఉండే వాళ్ళు పని చేయలేరు కదా మేడం? వాళ్ళకి ఏం హెల్ప్ చేస్తారు మేడం? వాళ్ళకు పింఛన్స్ వేయించడం, లేదంటే వాళ్ళు కూర్చున్న చోట ఏదైనా చిన్నగా బిజినెస్ ఇట్లా. పింఛన్స్ అది గవర్నమెంట్ నుంచి వస్తుంది మేడం. ఆ పింఛన్స్ వాళ్ళకి సరిపోదు. కొంతమంది కిరాయింటి ఉంటున్నారు, వాళ్ళు కూడా కుంటి వాళ్ళు మేడం, కిరాయిలు కట్టలేకపోతున్నారు. వాళ్ళకి ఏం హెల్ప్ చేస్తారు? వాళ్ళు మాకు ఇది అవసరం ఉంది మేడం అన్నట్టు అడిగితే ఖచ్చితంగా డబ్బు ఏదైనా కంపల్సరీ అవసరం చేస్తాం సార్, ఖచ్చితంగా చేస్తాము. పైసలు కానీ, బట్టలు కానీ, బట్టలు కానీ, డబ్బులు కానీ, వాళ్ళకు నెలసరి సరుకులు అట్లాంటివైనా సరే కానీ మనం చేద్దాం. లేదంటే వాళ్ళు కూర్చున్న చోట ఏదైనా చిన్న బిజినెస్ పెట్టుకుందామంటే దాన్ని కూడా మనం హెల్ప్ చేయొచ్చు. ఇప్పుడు మహిళలు 90 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఉంటారు మేడం. వాళ్ళ చేత కాదు పని చేసేందుకు, వాళ్ళకు హస్బెండ్ ఉండరు. వాళ్ళకేం చేస్తారు మేడం? అంటే ఓల్డ్ చాలా వయసు అయిపోతుంది, 80-90 సంవత్సరాలు. అంటే వాళ్ళకి భర్తలు లేకుండొచ్చు, బిడ్డలు కొడుకులు ఎవరు లేరు అనుకోండి. అసలు వాళ్ళకి ఏం చేయగలుగుతారు? వాళ్ళకి ఏది అవసరం ఉంటుంది సార్, మెయిన్ అంటే వాళ్ళకి కొంచెం ఫుడ్ మంచిగా ఉండాలి సార్, బట్టలు మంచిగా ఉండాలి వాళ్ళకు. ఫుడ్, బట్టలు, వాళ్ళ డబ్బు ఏదైనా కొంచెం అవసరం ఉంటుంది వాళ్ళకి. చీరలు అట్లాంటివి ఇద్దాం కంపల్సరీగా. హెల్ప్ చేస్తారా మేడం? చేస్తాం సార్ కంపల్సరీ. అదే నేను అడుగుతున్నాను మేడం. మరి మీరు అడిగినా అడగకపోయినా మేము చెప్పేది ఉంది సార్, ఖచ్చితంగా చేసేది ఉంది, చేస్తాం కూడా కంపల్సరీగా. చేయలేకపోతే మేడం ఇసుంటలకు సార్ చేయలేకపోతే ఇప్పుడు మీరు అంటే హక్కుదారులకు మీరు సాయం చేయండి. హక్కు లేని వాళ్ళకి సాయం చేస్తున్నారు కదా సీఎం రేవంత్ రెడ్డి గారు. హక్కు లేని వాళ్ళకి చేస్తున్నారు కదా మేడం, హక్కు వాళ్ళకి చేస్తలేరు కదా. మీరు కొంచెం ఆలోచన మీది మంచిగా ఉంది, మరి వేరే వాళ్ళు ఆలోచిస్తలేరు ఇట్లా. మీ జైరాబాద్ టౌన్లోనే ఉద్దేశంతో ఉంటే మనం మంచి చేయాలని వచ్చినాం సార్. మనమైతే ఇంకా అందరి గురించి అప్పుడు మనం చేసే ఉద్దేశం ఉంది కాబట్టి మనం మంచి చేయాలని ఆలోచిస్తున్నాం సార్. కౌన్సిలర్గా అలా చేస్తున్నారు. ఇప్పుడు కౌన్సిలర్ తప్పి ఇంకా మీకు వేరే పది వచ్చిందట కదా? వచ్చిందా? నీకేం చెప్తుర్రా? ఏం పది వచ్చింది మేడం? వైస్ చైర్మన్, మున్సిపల్ వైస్ చైర్మన్. ఏమో తెలియక అడుగుతున్నాను, మీరు తప్పు చెప్తున్నారేమో. లేదు సార్ వచ్చిందా? ఇప్పుడు మీరు చైర్మన్గా మంచిగా పని చేస్తారా, కౌన్సిలర్గా చేస్తారా? సార్ కౌన్సిలర్గా వార్డులో చేయాలి, వైస్ చైర్పర్సన్గా అన్ని వార్డులను చూసుకోవాలి. సైరాబాద్ మొత్తం మనది. ఇప్పుడు మనం కంపల్సరీ సైరాబాద్లో ప్రజలందరినీ మంచిగా చూసుకోవాలి. అందరూ చిన్నలు పెద్దలు అనే తేడా లేకుండా, ముసలులు అనే తేడా లేకుండా అందరికీ చేయాలి సార్ సహాయం. మనము చెప్పండి. ఇంకా
చైర్మన్గా 10 వచ్చింది కదా మేడం, అవును సార్. చైర్మన్గా ఏం చేస్తున్నారు? చైర్మన్గా వాళ్ళు ఇచ్చిన విధి నిర్వహణకు మనం కంపల్సరీగా ఏమేమి పనులు ఉంటాయి ఏంటి అనేది ప్రతి ఒక్క వార్డుకి వెళ్ళి కనుక్కొని ఏం పనులు ఉంటాయి అవన్నీ చూసుకునే బాధ్యత ఉంది సార్. ఇప్పుడు ఇంకా పెద్ద బాధ్యత వచ్చింది మీరు సార్. చైర్మనా డిప్యూటీ చైర్మనా? డిప్యూటీ సార్. చైర్మన్ గారు మీకు చేయలేకపోతే ఏముండదు సార్, అంటే అంటే ఉంటారు, కొంతమంది ఉంటారు ఓకే ఓకే ఉంటారు. ఇప్పుడే సార్ మనం వచ్చింది అందరం కలిసి చేసుకోవాలనే ఉద్దేశంతో ఉంది సార్. వాళ్ళు మేము కలిసి ఉంటేనే సైరాబాద్ కూడా అంతా మంచిగా కలిసి ఉంటుందనే ఉద్దేశంతో వస్తున్నాము. అన్న చెల్లెల్లాగా ఉండి చేసుకుంటాం సార్ ఖచ్చితంగా. కొంతమంది ఏం చేస్తారంటే డబ్బులు సంపాదించాలని ఆశ ఉంటుంది చైర్మన్లకు, అంటే మీకు ఆ ఉద్దేశం లేదు. మనకి మీరేమన్నారు ఇప్పుడు వికలాంగులకు హెల్ప్ చేస్తున్నారు, కుంటి వాళ్ళకు గుడ్డి వాళ్ళకు ఇప్పుడు భర్తలు లేని మహిళలకు కూడా మీరు హెల్ప్ చేస్తారని మాట ఇచ్చారు మేడం. ఆ మాట నిలబెట్టుకుంటారా నిలబెట్టుకుంటాం సార్. మీకు? ఎందుకంటే ఎవరి నోటితోటి ఏ ఆశీర్వాదం ఎవరిస్తారో మనకు తెలియదు. మనం ఆశీర్వాదంతోటి మంచుకుంటాం. మనం ఆస్తి మనకు పనికిరాదు మేడం, మంచిది చెడ్డది ఒకటి తీసుకుపోతాం మేడం. మీరు ఇప్పుడు ఏం సంపాదిస్తారు? పేరు ఉండాలి సార్, అంతే. మంచి పేరు ఒకటి కావాలి. భగవంతుడు ఇచ్చి మనకు ఆస్తులు మంచిగా ఉన్నాయి సార్, భగవంతుడితో అంతా మంచిగా ఉంది మనకి. కాబట్టి మా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా, మా పెద్దలకు, మా అందరికీ కూడా ఒక పేరు మంచిగా ఉండాలి. మనం ఉన్నన్ని రోజులు ఒక మంచి పేరుతో ఉండాలనే ఉద్దేశంతోనే ముందు నుంచి అయినా మా చిన్న మామయ్య వాళ్ళు కూడా అనమాట మొత్తం ఒక 800 మిషన్స్ పంపిణీ చేసి. ఇప్పుడు మీడియా మిత్రులకు కూడా, మీడియా మిత్రులకు నమస్కారం. మీడియా మిత్రులు చిన్న పెద్ద ఏ మీడియా అయినా, టీవీ మీడియా అయినా, వార్తా మీడియా అయినా, ప్రతి ఒక్కరికి, పేపర్ విలేకరైనా, ఎవరైనా కూడా చిన్న పెద్ద, చిన్న విలేకరైనా పెద్ద విలేకరైనా న్యాయం గురించి సేవ చేయండి. న్యాయం ఉన్నలకు సపోర్ట్ చేయండి. న్యాయం ఉన్న చోటనే రాయండి వార్తలు. న్యాయం కోసం పోరాడుతున్నాం మనం, న్యాయం కోసమే నడుస్తాం మేము. ఇప్పుడు కాదు, ఎప్పుడైనా కూడా న్యాయం కోసమే పోరాడతాం. న్యాయం ఉన్న వాళ్ళకే సపోర్ట్ చేయండి. ఇది ఒక మా ఆశ, అంతే, వేరేదేం లేదు. వాస్తవమే మీరు చెప్పింది కూడా. మీడియా ప్రజల పక్షాన ఉండాలి. అవునండి, మీడియా అమ్ముడుపోతున్నారు. అవునండి. కానీ నేను ఒక డిస్ట్రిక్ట్ స్టాఫ్ రిపోర్టర్ని, తెలంగాణ స్టేట్లో కనుక్కోవచ్చు. నేను ఎవరికి అమ్ముడు పోను. కష్టపడితే దాని ఫలితం ఇమ్మని చెప్తాను. కష్టపడింది ఒకరికి ఇబ్బంది పెట్టాను. ఎవరు తప్పు చేసినా కానీ నాకు ఆధారం దొరికితే చీఫ్ మినిస్టర్ అయినా కానీ నేను వదిలిపెట్టాను. మీరు చెప్పింది పాయింట్ మంచిదే. ఇది వాస్తవానికే ప్రతి ఒక్క మీడియా వాళ్ళకు మీరు రిక్వెస్ట్ చేస్తున్నారు. చిన్న పత్రిక, పెద్ద పత్రిక, పెద్ద మీడియా, చిన్న మీడియాకు కూడా మీ కోరిక ఏంటంటే న్యాయానికి సపోర్ట్ చేయమని చెప్తున్నారు. 100% మేమైతే మీకు సపోర్ట్ చేస్తున్నాము. మేడం గారు మీరేం చెప్తున్నారు? మేము చెప్పేది కూడా అంతే. మీడియా మిత్రులందరికీ కూడా మా ధన్యవాదాలు. అందరూ కూడా మంచిని చూపించండి, చెడు కాదు. ఏం మనం మంచి చేస్తున్నాం, ఏం సేవ చేస్తున్నాం అనేది మాత్రమే చూపిస్తే బాగుంటుందని అనుకుంటున్నాము.